హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందాం రా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిలీజ్ ఆఫ్ సీతామార్కెట్లో సిరిమల చెట్టు. ఎందుకో తెలియదు, ఆ వైబ్ అలా మెయింటైన్ అవుతుంది అన్నట్టు నుంచి. సాగుతూనే ఉంది అది అలాగా. అదే ఏదో పెయిడ్ మార్కెటింగ్ చేసినట్టు, ఎక్కడ చూసినా అదే రీల్, ఎక్కడ చూసినా అదే వీడియో. అంతెందుకు భయ్యా, మన స్టోరీలే వరుస పెట్టాయి. మన స్టోరీలో అంటే ఎంతమంది జాబులు మానేసి బయటకు వచ్చే ఛాన్స్లో ఉన్నారులే. కానీ అంటే మనం చేయగలిగినవి, మన లైఫ్లో ఉన్నవి, మనం చేయలేనివి, మనం చేయాలనుకుని చేయలేక ఆగిపోయినవి, దట్ ఈజ్ ఏ కంపెలింగ్ ఆఫ్ మూవీ. అది ఆ సీతమ్మ సిరిమల చెట్టు అన్న మూవీ. అంటే సినిమాలో మెయిన్ నీకు బాగా నచ్చిన ఒక క్యారెక్టర్? నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే రేలంగ్ మావయ్య. అందరికీ అదే. ఏమి ఇచ్చాను నీకు? యూట్యూబ్ ఇచ్చాను, ఒక ఛానల్ ఇచ్చాను, వీడియోలు చేసుకోమని కెమెరాలు ఇచ్చాను. ఈ జన్మకే మంది ఛానల్. నాకైతే జయసుధ గారి క్యారెక్టర్ బాగుంటుంది బ్రో. నాకు అంతేమనిపిస్తుంది, నాకు మెయిన్ ఫోకస్ అంతా రేలంగ్ మావయ్య మీదే ఉంది. అంటే ఆవిడ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ అలా ఉంటుంది బ్రో. లైక్ ఆవిడ అంటే మెయిన్ నాకు అసలు మూవీ స్టార్ట్ నేను అంత మూవీకి బాగా కనెక్ట్ అయ్యేదే ఆవిడ క్యారెక్టరైజేషన్ స్టార్ట్ అవ్వడం నుంచి స్టార్ట్ అవుద్ది మూవీ. ఎందుకంటే రేలంగి మావయ్య నువ్వు చూడగానే ఇంత ఫీల్ అవుతావు అనేది పక్కన పెడతా. అంటే మనం చూసి మీమ్స్ చూసి రేలంగి మావయ్య కనెక్ట్ అయ్యాం. కానీ జయసుధ గారిది స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ ఉంటుంది ఆవిడ ఇంట్రోలోనే, దేవుడు దండం పెట్టుకుంటే మాకు దాటగలిగినన్ని కష్టాలు ఇవి, కష్టాలు దాటిన తర్వాత మాకు పొగర తలకెక్కిందో చూడ. ఆ డైలాగ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సో అక్కడ నుండే అంటే వేరే సినిమా స్టార్ట్ అవుతుంది. నీకు సినిమా స్టార్టింగ్లోనే నీకు సినిమా అంటే ఏంటని చెప్పేస్తారు. అవును. సో మనకి జీవితంలో గొప్ప ఏం అక్కర్లేదు. సో మనం ఏదైతే చేయగలమో ఆ ఛాన్స్ వచ్చి మనం చేసింది మనమే చేసుకున్నాం, మనం కాబట్టే చేసాం అని గర్వం లేకుండా నువ్వు లైఫ్లో బయటికి వెళ్ళావంటే యువర్ గ్రేట్. అలాగైతే అదే అనిపించింది మూవీలో. ఇలాంటి సినిమాలు రానివ్వండి అయ్యా, మాకు కూడా లైఫ్ మీద కొంచెం. సినిమాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనకి నచ్చవు అవి. అవును, థియేటర్లో వెళ్ళిపోయి అంతా అయిపోయిన తర్వాత 2030లో మనం ఎంజాయ్ చేసాం తప్ప ఎంజాయ్ చేసామంటే నేను లిటరల్లీ చెప్తున్నాను బ్రో. సినిమాకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను, పండగకే వెళ్ళాను సినిమాకి, సింగిల్గా వెళ్ళాను. ఏ సినిమా దొరక్క దానికి తీసుకెళ్ళారు. నాకు సినిమాకి వెళ్తుందంటే ఏముంది అని, తర్వాత ఏముందిరా దట్ ఈస్ ఎసెన్స్. అంటే నేను సినిమాకి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా చాలా స్పెషల్ సిచ్యువేషన్. అది అలాంటి సిచ్యువేషన్ అంటే నేను ఏమైందంటే మూవీకి వెళ్ళేటప్పుడు మేము మా డాడీ, మా నాన్నమ్మ గారు, మేమందరం రాజమండ్రిలోనే ఉంటాం. అమ్మమ్మ వాళ్ళది వేరే ఊరు అనమాట, మనపేట సైడ్. సో పండగలు అన్నాక పల్లెటూరులోనే జరుగుతాయి. అలా వెళ్ళినప్పుడు మా డాడీ మూవీకి వెళ్తాం అంటే నన్ను మూవీకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు అనుకున్నాను. అంటే నేనేమనుకున్నాను, మూవీకి వెళ్ళమంటున్నారేమో నా కోసం తీసుకొస్తున్నారు అనుకున్నాను. అంటే ఐఎమ్ నాట్ సాడ్ అబౌట్ దట్. అంటే నన్ను నా కోసం తీసుకురాలేదా అన్న దానికోసం కాదు. మా డాడీ ఏంటి అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ వండుతారు కదా, అవన్నీ తీసుకుని వాళ్ళ మమ్మీకి పెట్టాలని చెప్పి రాజమండ్రి వచ్చి నన్ను సినిమా థియేటర్లో దింపేసి ఇంటికి వెళ్ళి మా నాన్నమ్మ గారికి అవన్నీ పెట్టి, ఆవిడకి ఫుడ్ అన్నీ పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి నన్ను అక్కడ దింపేవారు. అడిగితే మీరిద్దరే వెళ్ళారు అని చెప్పు అనేవారు. అంటే నాట్ లైక్ మిగిలిన రోజులు బాగా చూసుకోలేదనా, మా అమ్మగారు బాగా చూసుకోలేదనా కాదు, ఉన్న రోజులు బాగా చూసుకున్నారు. షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ దేర్ అనమాట, అందుకనే ఆగిపోయారు. బట్ స్టిల్ ఆ ఒక్కరోజు కూడా నేను మా అమ్మని బాగా చూసుకోవాలి అన్నది నా లైఫ్లో రియల్ ఎస్విఎస్సి మూమెంట్ అంటే అదేనేమో బ్రో. ఐ ఫీల్ దట్. అంటే నాకు అప్పుడు తెలియలేదు. చూస్తూ చాలా లైఫ్లో చాలా చూసిన తర్వాత ఓకే మా డాడీ ఇంటెన్షన్ అదే ఆ రోజు అని నాకు తర్వాత తెలిసింది. నాకు ఎస్విఎస్సిలో కనెక్ట్ అయిన సిచ్యువేషన్ ఎలా అంటే నీకులాగే రేలంగి మావయ్య ఎందుకు అంటున్నానంటే, అక్కడ చిన్నోడు రావు రమేష్తో అంటాడు కదా, అలా ఉండి ఇలా ఉండని చెప్పి మా నాన్నే నాకు చెప్పలేదని. సేమ్ మా నాన్నగారు ఏంటంటే అలా ఉండి ఇలా ఉండని ఏం చెప్పలేదు. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ చెయ్యి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, పని చెయ్యి, ఫలితం అంతే. నువ్వేం చేయాలనుకున్నా నీ వెనకాల నేనున్నా సపోర్ట్. అది మాత్రం ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. రాలంగమా గారు నాకు తెలిసిన విషయం. నువ్వేం చేసినా నవ్వుతూ భరిస్తున్నారని రా అంటే సమ్టైమ్స్ గో ఫర్ సీరియస్ తెలియాలి కదా బ్రో, నీకు కూడా తెలియాలి కదా నీకు కూడా. అవును. అంటే లైఫ్ ఈజ్ ఎప్పుడు లైఫ్లో అన్ని స్వీట్గానే జరగవు, హాట్గా కూడా జరగాలి. ఎప్పుడైతే నీకు రాత్రి వస్తుందో పగల విలువ తెలుస్తుంది, పగలు వచ్చినప్పుడు రాత్రి విలువ తెలుస్తుంది. రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే లైఫ్ బాగున్నట్టు. నాకు సినిమా అనేది ఈ మధ్య ఎలా తయారైందంటే, ఎప్పుడైనా లాంగ్ మంచి గట్టిగా ఒక వీక్ జరిగింది అంటే
నీట్గా కూర్చొని సినిమా చూసి ఓకే ఎంతకన్నా ఇలా లేదు కదా మన లైఫ్ అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి ఓకే బాగానే ఉంది అని బయటకు వచ్చేస్తాం. అంటే నీకు అది ఇలా చెయ్యి అని ఉండదు, ఇలా చేయొద్దని ఉండదు. ఏంటంటే లైఫ్లో అన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, చూడు అన్నీ చూసి కష్టాన్నైనా ఎంజాయ్ చేయి, సుఖాన్నైనా ఎంజాయ్ చేయి, అన్నిట్లోంచి బయటికి రా. ఎండ్ ఆఫ్ ద డే అన్నిట్లోనూ ఒకేలా ఉండు అనేది నాకు అనిపిస్తుంది మూవీ చూసినప్పుడల్లా. అంటే హ్యాపీగా ఉన్నప్పుడు చూడట్లేదు అంటే ఇంకా చూడట్లేదు అంతే. కానీ ఒక ఎగ్జాస్టెడ్ డే ఉంది, లేదంటే ఈ వీక్ అంతా, లేదంటే మంత్ అంతా చాలా దారుణంగా జరిగింది, లేదు లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అన్నప్పుడు మ్యాండేటరీలే సీన్స్ అయినా చూస్తా బ్రో. అది ఇట్స్ లైక్ ఎన్ అడిక్షన్. అంతే, అదొక తెలియని హ్యాపీనెస్. తెలియని హ్యాపీనెస్ అంటే ఏమో ఎందుకు కనెక్ట్ అవుతాం అనేది మనకు తెలియదు, కానీ ఆ సీన్స్కి కనెక్ట్ అవుతాం మెయిన్లీ బ్రో. ఈ మెట్రో సిటీ లైఫ్, కార్పొరేట్ లైఫ్, అందరిలోనూ ఒక చిన్నోడు ఉంటాడు, ఒక పెద్దోడు ఉంటాడు. ఎందుకంటే అంటే కొంతమంది ఇడికే కనెక్ట్ అవుతాడు, ఆడికే కనెక్ట్ అవుతాడు అని ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాడు బ్రో. ఆ చిన్నోడు ఉంటాడు, పెద్దోడు ఉంటాడు, లాస్ట్కి రేలంగమావే అవ్వాలనుకుంటాడు, అన్నీ ఉంటాయి మనలో, కానీ ఏది అవ్వం. అదే అండి మరి ఏమో చిన్నోడు ఉంటాడు ఇన్ ద సెన్స్, నేను చిన్నోడు ఉంటాడు అని అనడానికి రీజన్ ఏంటంటే వచ్చాం ఏదో ఒకటి చెయ్యాలి అని. ఎంత టైం అవ్వని నేను చాలామందిని చూసాను, ఎంత టైం అవ్వని నేను సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని చాలామంది ఉంటారు. వన్స్ కుట్టిన తర్వాత అందరూ పెద్దోళ్ళు వస్తారు వాళ్ళకి, ఎందుకు వీడి దగ్గర మాటలు ఎందుకు పడాలి, నేను మా ఊర్లో వెళ్తే సుఖంగా బతకొచ్చు కదా. ఇంకా కామెడీ ఏంటంటే ఇక్కడ రెంట్లు ప్రెసెంట్ అంతా అయితే అదే నడుస్తుంది, రెంట్లు, పీజీ ఆనర్లు ఇలా చూసాక అసలు ఉండాలనిపించట్లేదు. హైదరాబాద్ నువ్వు ఎందుకు వచ్చావంటే పీజీ ఆనర్స్ని, హౌస్ ఓనర్స్ని బతికించడానికి వచ్చినట్టు ఉంది నిజంగా. మీరు ఎప్పుడైనా సరే మంచిగా బిజినెస్ పెట్టాలనుకుంటే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటే అంటికించుకోండి, లేదంటే పీజీ పెట్టుకోండి, సుఖమైన పని. అదొకటి అయిపోయిన తర్వాత ఈ 2 స్టేజ్లు దాటేసిన తర్వాత నువ్వు రేలంగమావ స్టేజ్కి వచ్చేస్తావు. ఏదైతే అదే అయింది, లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది. నువ్వు కష్టపడినా అవుతుంది, లేకపోయినా అవుతుంది. అంటే నీ దగ్గర రూపాయి లేనప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసిన రోజులు ఉంటాయి, నీ దగ్గర రూపాయి ఉండి కూడా బయటికి తీయడానికి ఆలోచించిన రోజులు ఉంటాయి. అవి 2 చూసిన తర్వాత నీకు పెద్ద తేడా అనిపిస్తుంది. ఊరికనే వస్తాయండి కోపాలు, ఎన్ని చూసాం ఎన్ని చేసాం. ఎండ్ ఆఫ్ ద డే ఎస్విఎస్ ఇస్ లైఫ్. అండ్ సినిమా మొత్తం ఒక రియలిస్టిక్గానే ఉంటుంది. ఆ బాండ్ కానీ, చిన్నోడు పెద్దోడు బాండ్ కానీ, లేకపోతే నువ్వు అన్నట్టు జయసుధ ప్రకాష్ రాజ్ బాండింగ్ కానీ చాలా బాగా చూపించారు. అండ్ ప్రతి సినిమాలో విలన్ ఉన్నట్టు అంటే మీసాలు ఇలాంటివి అన్నీ కాకుండా సింపుల్గా లైక్ ఒక స్వార్థపరుడు, లేదు అంటే డబ్బుకి విలువ ఇచ్చేవాడు, నువ్వు చిన్న నేను పెద్ద అన్న టైప్లో చూపించాడు. జస్ట్ సింపుల్ థింగ్. లేదు అంటే పక్కనోడు బాగుపడుతున్నాడు అంటే చూడలేక ఓర్చుకోలేడు చూడు, అలాంటి క్యారెక్టర్లు పెట్టారు. అంటే రియల్ లైఫ్లో కూడా ఉంటారు, జస్ట్ బాగా చూపించాడు. అంటే అప్పట్లో మనకు కనెక్ట్ అవ్వలేదు, కనెక్ట్ అవ్వలేదు అంటే ద హీరోయిజం, మనకు తెలిసిన హీరోయిజం, మనం సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన హీరోయిజం ఏంటంటే ఇలా కొడితే ఇలా పడి మళ్ళీ ఇలా పడాలి, లేదంటే ఏదో ఒక పెద్ద కాజ్ కోసం ఫైట్ చేయాలి, అన్యాయాన్ని ఎదిరించాలి, ఇవన్నీ మనకు తెలిసిన హీరోయిజం. బట్ ఈ సినిమా చూసి అంటే సినిమా చూసినప్పుడు అన్నాం, వన్స్ చూసి చూడగా ఎక్కడో ఒక మూల మన మైండ్ సెట్ మారిపోయింది. సో నిజంగా రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే సినిమాల్లో చూపించినట్టు సలార్లో ఉన్నట్టు అలాంటివి ఏమి ఉండవు. బట్ రియల్ లైఫ్లో నిజంగా మనం ఫేస్ చేసేవాళ్ళు డైలీ మన రిలేటివ్స్ కానీ, లేదంటే బయట వచ్చి దెప్పి పొడిచేవాళ్ళు కానీ, లేదంటే మావాడు ఇలా చేశాడు నువ్వు చేయలేదా, లేదంటే వాళ్ళ కడుకు ఇలా చేశాడు నువ్వు చేయలేదా అని చెప్పేవాళ్ళు అందరినీ చూసినారు. దానివల్ల ఇంకా బాగా రిలేట్ అవుతుంది. ఎదిగిపోతుంటే ఒకళ్ళ మీద పడేయడాలు అలాంటివన్నీ మనం చూస్తున్నాం కాబట్టి మనం బాగా రిలేట్ అవుతున్నాం. ఇంకోటి ఏంటంటే రియల్ విలనిజం అందులోనే ఉందేమో అనిపించింది. అదే కదా, నీకు చాలా క్లియర్గా కనబడుతుంది ఆ విలనిజం అనేది. అంటే విలనిజం అంటే ఏదో ఉంటుంది పెద్ద పెద్దగా బయటకు తెలిసేలా కాకపోయినా కూడా చిన్న చిన్న మాటల్లోనే అది ఉంది అనేది మూవీలో తెలుస్తుంది. అంటే మూవీలో తెలియడం అంటే దట్స్ వాట్ హీ వాంటెడ్ టు సే. అంటే మంచి జరగాలన్నా లేదంటే ఏదైనా చేసాము అంటే అది వన్ వే ఆర్ ద అదర్ మనకి హెల్ప్ అవుతుంది. అది సో మనం ఏం చేసినా అది తిరిగి కర్మ చేసే బూమరాంగ్ అన్నట్టు వస్తుంది.
ఎందుకంటే మనం బయట చూసినప్పుడు కూడా మనం వస్తుంది రాదు అనేది చెప్పను, కానీ ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసాం అనుకో, ఏదైనా చెడు జరిగిందంటే మనం ఇది చేయడం వల్ల ఇది జరిగింది అని మనమే అనేసుకుంటాం. అది ఇక్కడే ఉంటుంది. నువ్వు కర్మ చేసిన బొమ్మరంగా అంటే అది ఎక్కడి నుంచో రాదు, ఇక్కడే ఉంటుంది. అది నువ్వు ఏది చేసినా అది దీనివల్లే జరిగిందేమో అని మనసులో నువ్వే కొట్టేసుకుంటే టపటప్పుడు. నువ్వు ఎప్పుడు మంచిగా ఉన్నావు అనుకో, సో మనకి మంచి జరిగినా సరే అది మనకు తెలియదు, ఓకే ఇట్ హ్యాపెన్ అంతే. మనం ఆలోచించుకోవడానికి కానీ బాధపడడానికి కానీ ఏమి ఉండదు. సో బీ హార్ట్ఫుల్. ఎంతవరకు నా సజెషన్ ఏంటంటే బ్రో, ఆఫ్టర్ వాచింగ్ మూవీ నువ్వు లైఫ్లో ఎంతమందికి హెల్ప్ చేయాలో, నీ లైఫ్లో ఎంతమందికి పుష్ అవ్వగలవో అంతమందికి ఇవ్వి. గ్రో టుగెదర్, బీ టుగెదర్, లెర్న్ టుగెదర్, సింపుల్. మనం మాట్లాడుకుంటున్నాయి అన్ని సాంగ్స్లో ఉంటాయి తెలుసా, సాంగ్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ బ్రో. అంటే మళ్ళీ ఇందులో మూవీలో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు, సాంగ్స్ ఒకరు బాగా రిలేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అని నేను అన్నగాని బ్రో, లిరిక్స్ వేరే లెవెల్ బ్రో. సిరివెన్నెల గారు ఎక్కడ ఉన్నారో కానీ మనకి మళ్ళీ రావు అలాంటి లిరిక్స్. సాంగ్స్ అయితే మంచి రిలేట్ అవుతాయి భయ్యా. నువ్వు సినిమా అంతా కూడా చూడక్కర్లేదు, సాంగ్స్లోనే సగం కనబడిపోద్ది. దానికి తోడు ఇన్స్టాగ్రామ్ రీల్స్, అదైతే ఎఫెక్ట్ గట్టిగా. రోజుకు రీల్ వస్తుంది, రోజుకు ఒక ట్రెండ్ వస్తుంది. అన్ని ట్రెండ్స్లో సీతమ్మ ఇట్లా సినిమాల చెట్టు కామన్ అవుతుంది. రీ రిలీజ్ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే మ్యూజిక్, బట్ అది కూడా మ్యాక్సిమం వేరే సినిమాలకి ఏమైనా అలా ఒకటే మ్యూజిక్ వస్తూ ఉందనుకో చిరాకు వచ్చేది. బట్ అది వేరు ఇది వేరు బ్రో. ఎందుకంటే నువ్వు సీతమ్మ ఇట్లా సినిమాల చెట్టు రీలీజ్ రీల్స్ అన్ని ఒక్కొక్కటి ఒక కాన్సెప్ట్. అవును, అసలు అంత యూఫోరియా ఎలా క్రియేట్ చేస్తారో నాకు అప్పుడు. డైరెక్టర్ కూడా కొంచెం మంచిగా లైక్ ఎలా అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్న కానీ లైక్ స్టార్టింగ్ అంతా క్యారెక్టరైజేషన్ పరంగా చూపించుకుంటూ వచ్చాడు, దాన్ని ఎమోషనల్ పార్ట్లోకి దిగాడు. అండ్ ఆ పెళ్ళి ఎలా ఉంటుంది, హడావిడి ఎలా ఉంటుంది అవన్నీ చూపించాడు. అంత రిలేటబుల్ మనకు ఉండాలి పెళ్ళిళ్ళ విషయంలో. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం, మంచిగా వైబ్ అయ్యాం థియేటర్కి వెళ్ళి రిలీజ్కి అయితే. రిలీజ్ అయినా కానీ నువ్వు థియేటర్కి వెళ్ళక్కర్లేదు బ్రో, ఫోన్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేయి, చూడు, మునిగిపోయింది. కానీ అదొక వైబ్ కదా, బట్ మంచి సినిమాలకి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. నందలెస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ. మళ్ళీ రిలీజ్ అయితే మళ్ళీ వెళ్ళొచ్చేమో అదే కదా. ఆబ్వియస్లీ ఆరెంజ్ ఒకసారి అయింది, మళ్ళీ అయినప్పుడు కూడా వెళ్ళాము. కొన్ని ఉంటాయి బ్రో, అంటే అవి కల్ట్ క్లాసిక్స్ అలాంటి పెద్ద పెద్ద మొదలు మాట్లాడిన కానీ దే ఆర్ ట్రేడ్ మార్క్స్. మనం ఎన్నిసార్లు రీవిజిట్ చేసినా విల్ బీ హ్యాపీ, విల్ బీ ఎంజాయింగ్. సో అదొక వైబ్ అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఇంతకన్నా చెప్పే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కోసం మాట్లాడేంత పెద్దలో అయితే కాదు. సో వెన్ ఎవర్ యూ ఫీల్లో వెళ్ళండి, మూవీ చూడండి, మళ్ళీ అందులో నుంచి బయటికి రండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.